మామ వీడియో చివరిదాకా చూడు. చివరిదాకా చూసిన తర్వాత మాట్లాడు. అండ్ ప్రపంచమంతా షోలు పడిపోయినాయి. అండ్ తెలంగాణలో ఇంకా పర్మిషన్ కోసమే తిరుగుతారు. పర్మిషన్ హైక్ ఇస్తలేరు. షోస్ ఓపెన్ అయితే లేవు. ఆల్మోస్ట్ ప్రపంచమంతా షోస్ పడ్డాయి. ఆల్మోస్ట్ ఓపెన్ అయిపోయినాయి. అండ్ సినిమా అసలు తెలంగాణలో ఓపెన్ కాలేదు. టికెట్లు ఓపెన్ కాలేదు. సినిమా షో పడలేదు. బట్ అప్పటికే సినిమా నెగిటివ్ చేద్దామని చూసేసారు మొత్తం. అండ్ ఆల్మోస్ట్ నెగిటివ్ ట్రెండ్ స్టార్ట్ చేసారు. అండ్ నేనైతే థియేటర్ దగ్గర ఉన్నా. నాకైతే 12:10 షోకి టికెట్ దొరికింది. అండ్ 12కి అయితే టికెట్స్ ఓపెన్ చేశారు. నేను థియేటర్ దగ్గర ఉన్నా కాబట్టి నాకు టికెట్ దొరికింది. నేనైతే సినిమాకి వెళ్ళిన. అండ్ సినిమా చూసిన. సినిమా చాలా బాగుంది. అండ్ ఫస్ట్ హాఫ్ నార్మల్గా పోతుంది, కామెడీగా పోతుంది. ఆ సాంగ్స్ ఓకే. అండ్ ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే ప్లాట్ సెట్ చేసి పెట్టిండు. అండ్ సెకండ్ హాఫ్లో ప్యాలెస్కి వెళ్తారు. అండ్ ప్యాలెస్లో కామెడీ సీన్స్ బాగుంటాయి. అండ్ ఎప్పుడైతే ఆయన వస్తాడో, ఆయన పేరు నాకు తెలియదు, ఆయన వస్తాడు అక్కడి నుంచి సీన్స్ బాగుంటాయి. అండ్ మైండ్ గేమ్, హైప్నటిజం, ఆ కాన్సెప్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ అది అర్థం అవ్వాలంటే కొంతమంది కన్ఫ్యూజ్ అవుతుంది. ఎవరైతే కన్ఫ్యూజ్ అవుతారో వాళ్ళు నెగిటివ్ రివ్యూ ఇస్తారు. ఎందుకంటే వాళ్ళకి అర్థం కాలే, అర్థం చేసుకోవడం చేత కాలేదు. వన్స్ అర్థమైందా పిచ్చెక్కిపోతావు. ఎందుకంటే కాన్సెప్ట్ అంత బాగుంది, అంత బాగా ఎగ్జిక్యూట్ చేసిండు. నేను చెప్తున్నా, మారుతి ఇంత పెద్ద సినిమాని ఇలా హ్యాండిల్ చేసిన అసలు అనుకో. ఎందుకంటే సెకండ్ హాఫ్ చాలా అంటే చాలా బాగా హ్యాండిల్ చేసిండు. ఆ హైప్నటిజం సీన్స్ కానీ, ప్రభాస్ అన్న కామిక్ సీన్స్ కానీ, అండ్ ఆ క్రొకోడైల్ ఫైట్ సీన్స్ కానీ, అక్కడ వచ్చే కొన్ని చిన్న చిన్న బిట్లు ఉంటాయి, చాలా అంటే చాలా బాగుంటాయి. అండ్ ఎస్పెషల్లీ క్లైమాక్స్ చాలా బాగుంది. ఓవరాల్గా బాగుంది. మీకు విఎఫ్ఎక్స్ అయితే ఎక్కడ బ్యాడ్ అనిపించదు. చాలా అంటే చాలా నీట్గా పోతుంది సినిమా. ఇంత మంచిగున్న సినిమాను కూడా ఇంత నెగిటివ్ చేస్తురంటే కేవలం అది మా టీఎఫ్ వాళ్ళకి సాధ్యం. అండ్ వేరే సినిమా, వేరే వాళ్ళు సేమ్ ఇదే సినిమా తీసి ఉంటే, ఒక తమిళ్ వాడు, ఒక మలయాళం వాడు తీసి ఉంటే సినిమా వావ్ వండర్ ఒట్టకాయ అనుకోటి పెట్టాలన్నమాట. అలాంటి వాళ్ళు మన వాళ్ళు. మీరే చూడండి, సినిమా పడలేదు అసలు. షో పడక ముందుకే నెగిటివ్ స్టెంట్ స్టార్ట్ చేశారంటే ఏమనాలి? ఇంత చేసినా కూడా నైజాంలో టికెట్లు ఓపెన్ కాలేదు, ప్రీమియర్ షోస్ పడలేదు, హైక్ ఇవ్వలేదు. ఓకే, ఆల్మోస్ట్ ప్రపంచం అంతా షోస్ పడ్డాయి. నెగిటివ్ ట్రెండ్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత నైజాంలో టికెట్లు ఓపెన్ అయినాయి. ఇంత చేసిన తర్వాత కూడా ప్రతి ఒక్కరు అనుకోరు ప్రభాస్తో ఈ సినిమా అయిపోయింది, ఈ సినిమాతో అయిపోయింది, దొరికేస్తాడు. ఏంది దొరికేది ప్రభాస్? ఏమనుకుంటారు మీరు? నార్మల్ హీరో లెక్క, మిగతా హీరో లెక్క అనుకుంటారా? అస్సలు అంటే అస్సలు దొరకడు. ఓకే, మీరు అబ్జర్వ్ చేసి ఉంటే ఈ సినిమా టికెట్లు నైజాంలో అర్ధరాత్రి ఓపెన్ అయినా కూడా 90% ఆక్యుపెన్సీ పెట్టిండు. ఇది ప్యూర్ ప్రభాస్ స్టాండప్ మాత్రమే. ఈ స్టార్డమ్ ఓన్లీ ప్రభాస్కే ఉంటుంది, అది నైజాంలో. అండ్ వరల్డ్ వైడ్గా మామూలుగా కొడతలేదు. అండ్ ఒక హర్రర్ ఫ్యాంటసీ కామెడీ సినిమాతోటి డే 1 100 crore ఎవరు బెటర్ అనుకోరు, బట్ డే 1 100 crore పెట్టిండు. ఎందుకు? ఈజ్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ఆఫ్ ఇండియా. అండ్ హిందీలో పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. అండ్ ఎప్పుడు అసలు మన తెలుగు సినిమాలు చూడడం వాళ్ళు ఎప్పుడు నెగిటివ్ చేసేటోళ్ళు, తమిళ్ కూడా పాజిటివ్ రివ్యూ ఇస్తారు. కేవలం మన తెలుగు వాళ్ళే మిక్స్ టాక్ నెగిటివ్ రివ్యూ ఇస్తారు. అండ్ కొంతమంది అయితే కట్టుకొని నెగిటివ్ రివ్యూ ఇస్తారు ప్రభాస్ నెగిటివ్ చేయడానికి. అండ్ మీకు కొంచెమని ఉండాలిరా మంచి సినిమా నెగిటివ్ చేయడానికి. ఆదిపురుష్ బాగాలేన్నారు, ఒప్పుకున్నారు. రాధేశ్యామ్ బాగాలేన్నారు, ఒప్పుకున్నారు. కానీ మంచిగా ఉన్న సినిమా కూడా అట్లా ఆగం చేసి ఓడప్పుకున్నాడు, ఓడప్పుకోడు. సినిమా చాలా అంటే చాలా బాగుంది. ఫ్యామిలీ ఆడియన్స్కి అయితే చాలా అంటే చాలా ఎక్కేసింది. 9కి అయితే ఫ్యామిలీ ఆడియన్స్ కూర్చురు, ఫుల్ ఎంజాయ్ చేస్తారు వాళ్ళు ప్రభాస్ కామెడీ టైంకి, ఆ సాంగ్స్కి, ఆ డ్యాన్స్కి. వాళ్ళకి బాగా నచ్చింది. చిన్నపిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. మీకేం రోగం పుట్టిందిరా సినిమా నెగిటివ్ చేయాలని చూస్తారు? మంచిగా ఉన్న సినిమా కూడా మీకు నచ్చకపోతే తీసి పెట్టుకోండి, అంతేగాని మంచిగా సినిమా నెగిటివ్ చేయకండి. ఓకే, మీ అంతటా మీరే థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి. సినిమా అయితే చాలా బాగుంది. అండ్ మన రివ్యూ కనుక మీకు జెన్యూన్ అనిపిస్తే ఇది మన పాయింట్ అనమాట. ఓకే, ఇన్ మై ఒపీనియన్, నా ఒపీనియన్ చెప్పిన ప్యూర్గా. మీకు ఇది జెన్యూన్ అనిపిస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ చాలా సినిమాలు వస్తున్నాయి. చాలా సినిమాలు కూడా మన జెన్యూన్ రివ్యూ ఉంటుందన్నమాట. అండ్ ఇలా నెగిటివ్ చేయడం నాకైతే ఇష్టం ఉండదు. ఎందుకంటే ఆల్మోస్ట్ 3 years ఆఫ్ హార్డ్ వర్క్, వాళ్ళ హార్డ్ వర్క్ నెగిటివ్ చేయం. నచ్చకపోతే నేను నచ్చలేని చెప్పేసి ఓపెన్గా చెప్పేసి మూసుకొని ఉంటా, అంతేగాని మంచిగా సినిమాని బాగాలేదైతే అస్సలు చెప్పను. ఓకే, డే 1 అయితే చూసిరు కదా, అండ్ డే 2 కూడా బాగానే ఆడుతుంది. అండ్ లాంగ్ రన్ కూడా బాగానే ఆడుతుంది. సినిమా బాగుందన్నమాట. నెగిటివ్ అయితే అస్సలు చేయకండి. ఓకేనా? నెగిటివ్ రివ్యూస్ ఉన్నా కానీ సినిమా బాగుంది, మీ అందరూ మీరు వెళ్ళి చూడండి. అండ్ మన రివ్యూ మీకు నచ్చితే ఫస్ట్ అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.